హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తూ ఉంటాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను గ్లిజరిన్ యొక్క యూజర్ చెప్తున్నానండి. గ్లిజరిన్ అనేది మన స్కిన్కి ఏ విధంగా యూజ్ అవుతుందో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. గ్లిజరిన్ అంటే మనకు ఎక్కువ మెయిన్గా తెలిసింది ఏంటంటే కన్నీళ్ళు రావడానికి యూజ్ చేస్తారని చాలామంది అనుకుంటారు. కాకపోతే మనకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి 52 రూపీస్. ఇది సేమ్ మనకు వాటర్ టైప్లో ఉంటుంది, ఎలాంటి స్మెల్ ఉండదు. అంటే దీనికి ఎలాంటి స్మెల్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ కానీ ఆయిల్ స్కిన్ కానీ ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనకు డౌట్ అనిపిస్తే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉండవు. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఆ యూజెస్ ఏంటో మనం చూద్దాం. గ్లిజరిన్ అనేది మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా వచ్చేసి ఇది మన స్కిన్ బ్రైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ తీసుకొని అది రసం చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం రోజ్ వాటర్, అలాగే గ్లిజరిన్, ఈ మూడింటిని సమపాలలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న మిశ్రమాన్ని మన ఫేస్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మన ఫేస్ కానీ వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది చాలా గ్లోగా బ్రైట్గా అవుతుందండి. ఇది మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ముడతలకండి. ఇప్పుడు 30+ రాగానే అందరికి ఎక్కువ శాతం ముడతలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న మేకప్ ప్రొడక్ట్స్ అనేవి అలా ఉంటున్నాయి. కాబట్టి ఈ కాలంలో అందరికి చాలా తొందరగా ముడతలు వచ్చేస్తున్నాయి కదా. సో ఆ ముడతలు రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఈ గ్లిజరైన్ వల్ల ఎలా తగ్గించుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. మన ఇంట్లో బాదం నూనె ఉంటుంది కదా, అంటే అందరి దగ్గర ఉండాలనే లేదు, ఎవరైతే కొంచెం స్కిన్ కేర్ పాటిస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా బాదం నూనె కొంచెం గ్లిజరిన్, ఈ రెండు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న మిశ్రమాన్ని మన ఫేస్ పైన బాగా అప్లై చేసుకోవడం అంటే ఊరికే అప్లై చేసుకోవడం కాకుండా కాసేపు మర్దనలాగా చేసుకోవాలి. అలా నెక్స్ట్ టిప్ వచ్చేసి మచ్చలకండి. నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు ఉంటాయి కదా, అట్లాంటి మచ్చలకి గ్లిజరిన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ముల్తానీ మట్టి ఉంటుంది కదా, కొంచెం ముల్తానీ మట్టి తీసుకొని అందులో ఒక స్పూన్ ఉసిరికాయ పొడి వేసుకొని ఈ గ్లిజరిన్తో బాగా కలిపి ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆ ప్యాక్ అనేది ఆరిపోయిన తర్వాత మనం కొంచెం గోరువెచ్చని వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మనకు ఆ బ్రైట్నెస్ తెలుస్తుంది. మనకు కొంచెం ఉన్న మచ్చలు కూడా అన్నీ తగ్గిపోతాయి. ఇది నల్ల మచ్చలకు, తెల్ల మచ్చలకు రెండింటికి యూజ్ అవుతుంది. ఈ కాలంలో చాలా మంది పిగ్మెంటేషన్, అదే నల్ల మచ్చలు అట్లాంటివి చాలా సమస్య పడుతున్నారు. కాబట్టి ఇది చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వారానికి 2 సార్లు చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.